హాయ్ ఫ్రెండ్స్, ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్కి రిలేటెడ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ బ్లాక్ ఈజ్ కోడెడ్ యాజ్ KCALB దెన్ వైట్ ఈజ్. సో బ్లాక్ని ఎలా కోడ్ చేశారు? BLACK. దీన్ని ఎలా కోడ్ చేశారు అని అంటే KCALB. ఓకే, సో వాట్ అబౌట్ వైట్? వైట్ని ఎలా కోడ్ చేశారనేది మన క్వశ్చన్. సో హియర్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి పైన ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో కింద కూడా సేమ్ లెటర్స్ ఉన్నాయి. అంటే దీన్ని రీఅరేంజ్మెంట్ మోడల్ అంటాం మనం. కోడింగ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో దీన్ని రీఅరేంజ్మెంట్ కోడింగ్ అని అంటాం. ఓకే, సో సేమ్ బ్లాక్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో కింద కూడా సేమ్ అవే లెటర్స్ అనేది ఉన్నాయి. సో సేమ్ వైట్లో కూడా ఎన్ని లెటర్స్ ఉన్నాయో కింద మనం డీకోడ్ చేసే దాంట్లో కూడా వైట్లో సేమ్ లెటర్స్ అనేవి ఉండాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎలా ఇచ్చారు? మిడిల్ లెటర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశారంటే మనం మిడిల్ లెటర్ ఐ రాసేద్దాం. నెక్స్ట్ క్రాస్ CL క్రాస్గా రాశారు. ఓకే, అంటే TH. నెక్స్ట్ K అండ్ B, సో EW. సో వైట్ని ఎలా డీకోడ్ చేశారంటే ETIHW. ఇది ఏ మోడల్లో అంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్లో. థ్యాంక్ యూ.